తిరువురులో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్, వైసీపీ నేత నల్లగట్ల స్వామిదాస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. స్వామిదాస్ దంపతులు అవినీతికి పాల్పడ్డారంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై స్పందించిన కొలికపూడి అవినీతిపై చర్చకు సిద్ధమని ఛాలెంజ్ విసిరారు. నేను స్వామిదాసులాగా తాగుబోతునే కాదు, వాళ్ళ ఆవిడలాగా బందిపోటుని కాదు. చెప్తున్నా, ఎవరైనా సరే శ్రీనివాసరావు గట్టిగా మాట్లాడతాడు, శ్రీనివాసరావు అట్లా ఇట్లా మాట్లాడితే తప్పు చేసిన వాడిని తాట తీస్తా. నేను తప్పు చేయను, తప్పు చేసేవాడిని ప్రోత్సహించను. అవినీతి పరుడు స్వామిదాసు, అవినీతిపై పోరాడేవాడు కొలికపూడి శ్రీనివాస్. నీకు బతుకుదేరు ఇచ్చింది అమరావతి, నీకు ఆ అమరావతి కమిటీ నీకు నెల నెల పే చేసేదాని కాడి నుంచి అన్ని కూడా బయట పెడతా అనుకుంటున్నావేమో. నుప్పు స్వామిదాస్ అనేవాడు నుప్పు సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుద్ది. శ్రీనివాస్, నా ఓపికను పరీక్షించొద్దు. వ్యక్తిగత విమర్శలు తెలిసి తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత మాట్లాడితే అంత ప్రజలు రెచ్చిపోతారు. నువ్వు అనుకుంటున్నావేమో నిన్ను తిరగనీరు కూడా. ఖబర్దారని చెప్పి తెలియజేసుకుంటూ అవాకులు చవాకులు మానుకో, పద్ధతిగా మాట్లాడు. విజ్ఞత లేదా నీకు? ఒక చదువుకున్న మహిళని, ఆమె ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక మచ్చ కూడా లేకోకుండా జిల్లా పరిషత్తును పరిపాలించి మీ అధినేత అయిన చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్నటువంటి మహిళని కావాలని అడుగు. నీ పక్కన నాయకులను అడుగు, మీ నాయకుడిని అడుగు. మా నీతి నిజాయితీ నచ్చే, మా యొక్క ప్రవర్తన నచ్చే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం నాకు కల్పించారు. స్వామిదాస్ గారికి 5 సార్లు అవకాశం ఇచ్చి ఆయన భార్యకి జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా అవకాశం ఇస్తే అంగన్వాడీ పోస్టుల దగ్గర నుంచి అన్ని పనులకి డబ్బులు వసూలు చేసిన ఆ అవినీతి పనుల గురించి, ఆ తిరువురు బందిపోట్ల గురించి నేను నిన్న మాట్లాడాను. దానికి సమాధానంగా స్వామిదాస్ గారు ఈ పూట నాకేదో వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడాడు. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా చెప్తున్నాను, స్వామిదాస్ గారికి, సుధారాణి గారికి, మీ ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నా. రేపు ఉదయం 11 గంటలకి మీకోసం బోసుబొమ్మ సెంటర్లో ఎదురు చూస్తాను. రేపు ఉదయం 11 గంటలకి నా బతుకేంటో మీరు చెప్పండి, మీ బతుకేంటో నేను చెప్తాను.